రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లో సునామీ సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి చేరి టాలీవుడ్లో సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది. రామ్ చరణ్ ఓరమాస్ పెర్ఫార్మెన్స్, బుచ్చిబాబు టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే సినిమా ఒకవైపు వసూళ్ల వర్షంతో తడిసి ముద్దవుతూనే మరోవైపు కాంట్రవర్సీలకు కేరఫ్గా మారుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించినటువంటి అచ్చియమ్మ పాత్ర చుట్టూ సోషల్ మీడియాలో ఒక పెద్ద వివాదం చెలరేగింది. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ క్యారెక్టర్ను డిజైన్ చేసిన విధానంపై నెట్టింట భిన్నమైన చర్చ నడుస్తోంది. అచ్చియమ్మ పాత్రను కేవలం గ్లామర్కే పరిమితం చేశారంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఊహించని విధంగా సోషల్ మీడియాలో కొన్ని ప్రైవేట్ స్క్రీన్ షాట్లు వైరల్గా మారడం టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్టుకు స్వయంగా జాన్వీ కపూర్ లైక్ చేసినట్టు ఆ స్క్రీన్ షాట్లలో చూపించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొందరు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, కొత్త హీరోయిన్లు సైతం జాన్వీకి సపోర్ట్గా నిలవడం గమనార్హం. అయితే ఈ రచ్చ ఇక్కడితో ఆగకుండా దర్శకుడి టేకింగ్పై తీవ్ర ఆరోపణలు చేసే స్థాయికి వెళ్ళింది. షూటింగ్ సమయంలో కొన్ని కెమెరా యాంగిల్స్ విషయంలో జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆ సమయంలో హీరో రామ్ చరణ్ ఆమెకు అండగా నిలిచారని ప్రచారం జరుగుతున్న చాట్ల సారాంశం. నెట్టింట చక్కలో కొడుతున్న ఆ మెసేజ్ల ప్రకారం సినిమాలో తన చెస్ట్, నడుము, మిడ్రిప్ భాగాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా కెమెరా యాంగిల్స్ పెట్టడంపై జాన్వీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు ఇష్టం లేని షాట్స్ వద్దని ఆమె ముందే చెప్పినప్పటికీ మేకర్స్ వినలేదని అర్థం వచ్చేలా ఆ చాట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే హీరో రామ్ చరణ్ జోక్యం చేసుకొని హీరోయిన్ను అలా చూపించవద్దని దర్శకుడికి గట్టిగా చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ పర్సన్ అంటూ జాన్వీ కొనియాడినట్లు కూడా అందులో రాసి ఉంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల కంఫర్ట్ జోన్కి అన్నింటికన్నా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కొందరు పాత ఆలోచనలతోనే సినిమాలను తీస్తున్నారంటూ ఆ స్క్రీన్ షాట్లలో పెద్ద చర్చే నడిచింది. మొత్తానికి జాన్వీ కపూర్ లీక్డ్ చాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరి ఈ ఇష్యూపై జాన్వీ కపూర్ నోరు విప్పుతుందేమో చూడాలి. పెద్ద సినిమాపై విమర్శలు పెరుగుతుండడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ వివాదంపై స్పందించారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ల మధ్య సరదా, రొమాంటిక్ సన్నివేశాలను చూపించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. అయితే తాము అనుకున్న విధంగా ఆ సీన్లు ప్రేక్షకులకు చేరలేదని ఆయన అంగీకరించారు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ లీక్ అయిన స్క్రీన్ షాట్స్పై జాన్వీ కపూర్, రామ్ చరణ్ లేదా చిత్ర నిర్మాణ బృందం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.